హాయ్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్లో కూడా చాలా టెన్షన్. ఎక్కడ చూసినా ఈ ఎగ్జామ్స్ డిస్కషనే జరుగుతోంది. మరి 2025 జనవరి 22న జేఈఈ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. పేరెంట్స్కి ఉంటాయి, స్టూడెంట్స్కి ఉంటాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏవేవో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ టెన్షన్స్ టైంలో మీకు చక్కగా ఒక ఎక్స్పర్ట్ నుంచి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఎవరున్నారు అంటే ఐఐటి జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ సీనియర్ మ్యాథమెటిక్స్ కౌన్సిలర్ లెక్చరర్ అయినటువంటి మిస్టర్ ఎంఎన్ రావు గారు ఉన్నారు. రావు గారిని అడిగి తెలుసుకుందాము. గత 33 సంవత్సరాల నుండి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి మార్గనిర్దేశనం చేశారు, చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. వారు అందరూ కూడా భవిష్యత్తులో స్థిరపడ్డారు. అటువంటి ఎంఎన్ రావు గారు మీతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే అండి ఎంఎన్ రావు గారు. ఎంఎన్ రావు గారు, ఇప్పుడు రేపటి నుంచి ఎగ్జామ్స్ 22 జనవరి. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. జేఈకి ఎలా రాయాలి అంటే కొన్ని సందర్భాల్లో చదివిందంతా కూడా మర్చిపోయే సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ టెన్షన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అయితే ఇప్పుడు ఒకటి ఉందండి, ఏంటంటే మనకి ఈ ఇంటర్ విద్యార్థులు గత 1.5 year నుండి చదువుతున్నారు. ఫస్ట్ ఇయర్ నుండిదే కొంతమంది 50 to 60% స్టూడెంట్స్ అసలు 8th నుండే ఆ కళ సాకారం అవ్వాలి. అంటే ఒక ఇంజనీరింగ్ ఐఐటి అనేది సాకారం కావాలి, లేకపోతే ఒక ప్రెస్టీజియస్ నిట్లో జాయిన్ అవ్వాలి, లేదంటే IIITలో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనే కళ ఇప్పుడు విద్యార్థులకి కాదు, పేరెంట్స్కి కూడా కళ. అంటే అటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళ జీవితం మొత్తము పూర్తిగా కంప్లీట్ అనుకున్నది వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన ఉంటుంది. అందుకని ఎప్పటి నుండో విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎదురుచూపులన్నీ 3-4 సంవత్సరాల నుండి ఉన్నాయి, కొందరికి 5 సంవత్సరాల నుండి కూడా అదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు చివరి గడియలు వచ్చేసాయి. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జేఈ మెయిన్స్ అనేది ఇంపార్టెంట్. అది 22వ తారీఖు జనవరి 22 రేపటి నుండి జనవరి 22, 23, 24, 28, 29, 30లో కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ రోజేమో ఆర్కిటెక్చర్ కండక్ట్ చేస్తారు. అయితే ఇన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయిన విద్యార్థులు ఏంటంటే రకరకాలుగా కార్పొరేట్లు కాలేజీలో చదివి ఉండొచ్చు, గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉండొచ్చు, వేరు ట్యూషన్లో చదివి ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది, 1.5 yearలో ప్రిపేర్ అయింది కూడా అయ్యో చివరి మూమెంట్లో ఏంటంటే టెన్షన్ అయితే ఉంది చాలా మందికి. పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ ఉండే, అయ్యో మా అబ్బాయి ఎలా రాస్తాడో, ఈ పిల్లలు కూడా ఏంటంటే మనం చదివింది వస్తుందో లేదో చాలా ఎక్కువ కష్టపడతారండి, చాలా ఎక్కువ కష్టపడిపోతారు. కానీ అవి వస్తాయా లేదా అనేది మాత్రం జనరల్. అంటే ఎగ్జామ్ ఫియర్ అనేది ఈ టైంలో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉండటం సహజం. కానీ అవన్నీ అసలు పక్కకు పెట్టేయచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల నుండి చదివిన సబ్జెక్టు, నేర్చుకున్న సబ్జెక్టు ఒక్క రోజులో 10 రోజులు 10 నిమిషాల్లో టెన్షన్ ద్వారా పోతున్నాను అనుకోవద్దండి. పిల్లలు భయం అయితే ఉంటుంది, కానీ అటువంటి భయం ఉండక్కర్లేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో వాళ్ళు చదివింది, ఎందుకంటే చదివి ఏదో బట్టి కొట్టింది కాదు కదా. ఈ పిల్లలు అనేది ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి ఎలా చదువుతారంటే పూర్తిగా ఎనలైజింగ్, అప్లికేషన్ ఓరియంటెడ్, సో మెనీ ఎగ్జాంపుల్స్, సో మెనీ మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అన్నీ గుర్తుంటాయండి. కానీ ఆ భయం అనేది ఎగ్జామ్ హాల్ వరకే ఉంటుంది. ఓకే, వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే భయం ఉండదు. స్టార్ట్ అయిందంటే వాళ్ళకి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అయ్యో క్లాస్లో చేసామే, ఎప్పుడో ఎక్కడో చేసామే, మాక్ టెస్ట్లో రాసామే అనేది గుర్తు వస్తాయి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. ఇది జస్ట్ ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళేంత వరకు టెన్షన్ ఉంటుంది, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. వన్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వేయడం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయింది, ఆటోమేటిక్గా గుర్తుకొచ్చేస్తుంది వాళ్ళకి. సో చాలా చక్కగా చెప్పారండి. దీనికి అంటే ముందు రోజు, అంటే ఈ రోజు ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు ఏ అంశాలని మెయిన్ చూసుకోవాల్సిన అవసరం? అయితే ఇంకొకటి ఏంటంటే 1.5 year or 5 years క్రితం నుండి నేను, ఎందుకంటే 8th నుండి ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. కొంతమంది ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపేర్ అవుతారు. అయితే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు చదివేసాం, ఇంకేదో లాస్ట్ రోజు రాత్రి అంతా, అది చాలా తప్పండి, పొరపాటు. వాళ్ళ సబ్జెక్టు నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడికి ఆ సబ్జెక్టు పోదు. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది చాలు. చివరి మూమెంట్లో ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్ ఉంటే 2-3 రోజుల ముందు కానీ ఆ రోజు ముందు కానీ ఎక్కడా టెన్షన్ పడకూడదు. అండ్ ఏ పరిస్థితుల్లోనూ నైట్ అవుట్లు చేస్తారు పిల్లలు. మొత్తం ఏదో ఈ 2 సంవత్సరాలు చదివింది ఒక్కరోజు చదివేది, అది చాలా పొరపాటు. అసలు ఎగ్జామ్ ముందు రోజు నేను ఏమంటే ఆ ఎగ్జామ్ వీక్లో ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్, ఈ మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదైనా మార్పు వస్తే 2 సంవత్సరాలు చదువు అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. నిద్ర సరిగా పట్టకపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో చాలా
టెన్షన్స్ వస్తాయి, హెడేక్లు వస్తాయి. కాబట్టి అది కూడా ముఖ్యం. అంటే ముందు రోజు ఏం చేయాలంటే సింపుల్గా సాయంత్రం నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు 6 గంటల వరకు చదివి రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ పేరెంట్స్తో సరదాగా గడిపితే వాళ్ళ చదువు ఎక్కడికి పోతుందో, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడికి పోతుంది. రావు గారు టీవీ చూడమంటున్నారు. టీవీ చూస్తే ఈ చదివిందంతా ఎక్కడికో పోయి ఆ టీవీలో ఉన్నాయన్నీ మనలోకి వచ్చేస్తాయి, ఆలోచనలు అంతా క్లమ్జీ అయిపోతాయి. ఎప్పుడైనా సరే 2 సంవత్సరాలు చదివింది ఏదో ఒక్క రోజులో పోతుందంటే చాలా పొరపాటు. ఆ టెన్షన్ అనేది జనరల్ పిల్లల విద్యార్థులకు ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఒక రోజు ముందు ఎప్పుడైతే ఉందో ఈవినింగ్ వరకు చదవండి, 6 వరకు చదువుకోండి, తర్వాత 1 అవర్ రిలాక్స్, తర్వాత టీవీ చూడండి, పేరెంట్స్తో మాట్లాడండి, సరదాగా గడపండి. ఎగ్జామ్ రోజు మాత్రం 1.5 అవర్ బిఫోర్ ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళాలి. ఒకవేళ జేఈ మెయిన్స్ రాస్తుంటే మాత్రం వాళ్ళ అడ్మిట్ కార్డు కానీ, అప్లికేషన్ కానీ, తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మరి పెన్సిల్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డులో పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ చదువుకుని వెళ్ళటం మంచిది. ఏ పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలాంటివి మాత్రం అలౌ చేయరు. వాచెస్ కూడా అలౌ చేయరండి. అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ ఎగ్జామ్ హాల్ వెళ్ళినప్పుడు కూడా ఏదో ఎక్కడో ఎండలో డైరెక్ట్గా నుంచోకుండా ఒక షేడెడ్ ప్లేస్లో నీడ ఉన్న ప్రదేశంలో ఉంటే వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే 1.5 అవర్ డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే, ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏసీలో చదివి కాలేజీల్లో చదివేసి ఒకేసారి ఎండకి వచ్చేలోకి వాళ్ళకి అందుకని ఒక షేడెడ్ ప్రదేశం, నీడ ప్రదేశంలో జాగ్రత్తగా పేరెంట్స్తో పాటు ఉండి ఎగ్జామ్ హాల్ వెంటనే ఎప్పుడైతే లోపలికి పంపారో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఉండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే, అంటే ఆన్లైన్లోనే ఉంటుంది, కంప్యూటర్ ఇచ్చిన వెంటనే ముందు ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని జాగ్రత్తగా రాయొచ్చండి. పేరెంట్స్ అంటూ ఉంటారు, రేపు ఎగ్జామ్ పెట్టుకుని టీవీ చూస్తున్నావేంటి అట్లా ఇట్లా తిడుతూ ఉంటారు. మరి పేరెంట్స్లో ఎలాంటి మార్పు రావాలంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చదువు అది కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థి 1.5 years 2 years నుండి చదువుతున్నాడో ఆటోమేటిక్గా ఆయనకి ఏంటంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా అయ్యో మంచి ర్యాంక్ వస్తే మంచిది, మంచి ప్రెస్టీజియస్ కాలేజీలో మంచి వస్తే మంచిది అనే ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది, విద్యార్థికి కూడా ఉంటుంది. అందుకని ఏదో 1 గంట 2 గంటలు చదవనంత మాత్రాన అది ఏం తేడా రాదండి. అది పేరెంట్స్ ఏంటంటే లాస్ట్ లో అసలు ప్రశాంతతకి చోటు ఇవ్వాలి, మంచిగా వాళ్ళతో సరదాగా గడపాలి, సరదాగా సెంటర్కి తీసుకెళ్ళాలి. కానీ చదువు ఇంకా కారులో కూడా వెళ్ళేటప్పుడు కూడా చదువు అనేది చాలా తప్పండి. చాలా మంది చదువుతూ ఉంటారు, ఎగ్జామ్కి వెళ్తూ కూడా బుక్స్ రిఫర్ చేసుకుంటారు, మీద వెళ్తారు, వెనకాల అబ్బాయి చదువుకుంటాడు. అది చాలా పొరపాటు అండి. ముందు రోజే నేను చదువు ఆపేయమంటా. లేకపోతే ఈవినింగ్ సెషన్ 3 to 6 ఉంది అనుకుందాం, పొద్దున 10 గంటలకు ఆపేయాలి చదువు. మంచిగా 1-2 hours రిలాక్స్ అయ్యి సెంటర్కి వెళ్ళాలి. అది చాలా మంచిది. అంటే ప్రశాంతత అనేది కూడా ముఖ్యమే. 2 సంవత్సరాలు చదివింది గుర్తు రావాలంటే అబ్బాయి చాలా ప్రశాంతత ఉండాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు జేఈ మెయిన్స్ అంటున్నారు, అడ్వాన్స్ అంటున్నారు, ఏంటంటే డిఫరెన్స్ రెండిట్లకి? ఇప్పుడు ఏం లేదండి, మనకి ఇండియాలో అసలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జేఈ మెయిన్స్. ఎందుకు జేఈ మెయిన్స్ అని అంటున్నా అంటే జేఈ మెయిన్స్ ద్వారానే అడ్వాన్స్ ఉంటుంది, జేఈ మెయిన్స్ ద్వారానే IIIలో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే NIT అనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ ద్వారానే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న బి కేటగిరీ సీట్లు జాయిన్ అవ్వచ్చు. అంటే ఈ జేఈ మెయిన్స్ ద్వారా చాలా ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ప్రెస్టీజియస్, ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటే ఇవాళ రేపు ఒక మంచి ఐఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మొత్తం టోటల్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ ప్యాకేజీలు అవి చూస్తుంటే భారీ. అంటే మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మిగతా ఎన్నిటికంటే అంటే బిజినెస్ పక్కకు పెట్టేయండి, చదువులో మాత్రం ఎక్కువగా సంపాదిస్తుంది ఎవరు అంటే మంచిగా ఐఐటీలో కానీ NITలో కానీ మంచి చదువు చదివిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అంటే ఉద్యోగంలో మంచిగా రాణిస్తున్నారు. అందువల్ల ఇది దీనికి ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. అయితే ఇది కరెక్టే, దీనివల్ల చాలా ఎక్కువ సీట్లు అది ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాకు ఐఐటి బాంబేనే సీట్ రావాలి, ఐఐటి బెంగళూరు అరకెన్సే మెడ్రాస్ సీట్ రావాలి, హైదరాబాద్ అనేది కాదండి. చాలా ఇన్స్టిట్యూషన్ ఐఐటీలో కూడా ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాల నుండి సీట్లు కూడా పెంచేశారు. ఇప్పుడు ఐఐటీలో కూడా 17,000 సీట్లు ఉన్నాయి. తర్వాత ఈ NITలో 33 ఉన్నాయి, అంటే 25,000 సీట్లు ఉన్నాయి. అట్లాగే IIIటీలు, తర్వాత సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కలిసి సుమారుగా 58,000 సీట్లు ఉన్నాయండి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు? అయితే ఈ సంవత్సరము అరౌండ్ ఎప్పుడు 10 లక్షల అబౌవ్ ఉంటుందండి. ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు January 22 to 30 వరకు 12 లక్షల మంది అప్లై చేశారండి. 12 లక్షల మందిలో సుమారుగా 98% అటెండ్ అవుతారు. అప్లై చేసిన వాళ్ళందరూ సుమారుగా అందరూ అటెండ్ అవుతారు. అయితే ఇది మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఏం తేడా అన్నారు. జేఈ మెయిన్స్ రాసిన తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ జనవరిలో, నెక్స్ట్ ఏప్రిల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ 2 ఎగ్జామ్స్లో బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు.
సో స్టూడెంట్ 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. 2 రాయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఎగ్జామే చాలా మంచిగా వచ్చేసింది 99% క్యాలిక్యులేట్ చేస్తారు, 98-99% వస్తే వదిలేయచ్చు, అక్కర్లే, దాంతోనే సీట్ వచ్చేస్తుంది. అంటే దీని రిజల్ట్ వచ్చాకనే ఆ ఎగ్జామ్ ఉంటుందంటారా? ఈ రిజల్ట్ ఇప్పుడు 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, డన్. 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సెకండ్ సెషన్కి. అందువల్ల బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచిగా 99% వచ్చేసింది, 98 వస్తే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు, మిగతా ఎంట్రన్స్ల మీద చేయొచ్చు. అయితే దీంట్లో ఈ జేఈ మెయిన్ ద్వారా ఏంటంటే ఈ పర్సంటైల్ అనేది నిట్, IIIT, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత బి కేటగిరీ సీట్లకు పనిచేస్తాయి. దాంతో పాటుగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, KLU, గీతం, ఇలాంటి వాటికి ఈ మెయిన్స్ పర్సంటైల్ ద్వారా కూడా సీట్లు ఇస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో, కొన్ని కాలేజీలో. ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాల్సిందంటే ఈ జేఈ మెయిన్స్ 12 లక్షల మందిలో 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తారండి. టాప్ 2.5 lakhs అంటే టాప్ 2.5 lakhs అంటే అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు, దాంట్లో కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఫార్వర్డ్ క్యాస్ట్, జనరల్ కేటగిరీ అంటాం. తర్వాత బీసీ అంటే బీసీలు మన స్టేట్లో బీసీలు అంటున్నాం, కానీ త్రూఅవుట్ కంట్రీలో దాన్ని ఏమంటారంటే ఓబీసీ ఎన్సిఎల్. ఓబీసీ ఎన్సిఎల్ అంటే మన స్టేట్లో బీసీ, కానీ ఆ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే నాన్ క్రిమీ లేయర్, అంటే శాలరీ ప్రకారం కూడా ఉంటుంది అనమాట, పేరెంట్స్ శాలరీ ఇన్కమ్ బట్టి. మరి బీసీ అయితే ఒక లెవెల్ వరకు 8 lakhs బిలో ఉంటే వాళ్ళు ఓబీసీ ఎన్సిఎల్గా అవుతారు, వాళ్ళకు ఒక 10% సీట్స్ ఉన్నాయి. అట్లాగే SC ST వాళ్ళకు ఉన్నాయి. EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ అంటే ఫార్వర్డ్ క్యాస్టే, కానీ ఎకనామికల్లీ వాళ్ళు బ్యాక్వర్డ్ కాబట్టి వాళ్ళకి సీట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలు చూస్తే 125,000 కేటగిరీ సీట్లు, ఈ డిఫరెంట్ కేటగిరీస్, 125,000 ఫార్వర్డ్ క్యాస్ట్, మొత్తం 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారండి. దీస్ 2.5 lakh స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ IIT రైటింగ్, అడ్వాన్స్ రైటింగ్. మీరు అడ్వాన్స్ మీన్స్ తేడా, అడ్వాన్స్ రాయడానికి ఇది ఈ 2.5 లక్షల మంది ఎలిజిబుల్. అయితే ఈ 2.5 లక్షల మంది నిట్కి, IIITకి, సెంట్రల్ ఫండెడ్ సీట్స్కి, వీటన్నిటికి కూడా ఉపయోగపడతారు, వీటికి అప్లై చేస్తారు. ఈ 2.5 లక్షల మంది మాత్రం IIT కూడా రాస్తారు అడ్వాన్స్. ఎప్పుడు May 18th కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో 15,000 మందికి IIT సీట్ వస్తుంది. అంటే మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఈ ఫిల్అప్ చేసినట్టుగా. అంటే ఆ 15,000 మందికి ఈ 2.5 లక్షల మందికి ఏంటంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. IITలో జాయిన్ అవ్వచ్చు, నిట్లో జాయిన్ అవ్వచ్చు, IIIT జాయిన్ అవ్వచ్చు, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు, బి కేటగిరీ సీట్లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఆ 2.5 లక్షల మంది మాత్రం IIT కూడా ఎలిజిబుల్. అది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ May 18th కండక్ట్ చేస్తారు. అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అరౌండ్ 15,000 మందికి మాత్రం IIT సీట్లు వస్తున్నాయి, 17,000 మందికి. మిగతా వాళ్ళు ఏంటంటే అందుకనే కామన్ కౌన్సిలింగ్ అంటారు దాన్ని, జోసా. అంటే IIT ఎగ్జామ్ తర్వాతనే ఈ కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళు IITకి అన్ని అప్లై చేసుకోవచ్చు, IITలో మంచి బ్రాంచ్ వస్తుంది, లేకపోతే నీట్లో మంచి, ఇదేంటంటే దాంట్లో ఏదైనా వచ్చు, అది తేడా. ఇప్పుడు అందులో సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి? దేనిలో సీట్ రాలేవు? ఇప్పుడు IIT రాలేదనుకో, అది నేను అందుకని IIT ఎగ్జామ్ ర్యాంకులు వచ్చేసిన తర్వాత కామన్ కౌన్సిలింగ్ అంటున్నాం. కామన్ కౌన్సిలింగ్ అనేది జూలైలో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు. IITలో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లు పెట్టుకోవాలి, టిక్లు పెట్టుకోవాలి. అరౌండ్ 330 ఆప్షన్స్ ఉంటాయండి. అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నిట్లో పెట్టుకోవచ్చు. ఏదైతే అది 6 రౌండ్లో జరుగుతుందండి. IITకి 5 రౌండ్లు, అదే నిట్ వీటికి 6 రౌండ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వస్తుంది, IITలో జాయిన్ అవ్వచ్చు. అది రాకపోతే నెక్స్ట్ రౌండ్లో వాళ్ళ ఆప్షన్స్ ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారం సీట్ వస్తూ ఉంటుంది. అన్నీ పెట్టుకోవచ్చు, IITలో పెట్టుకోవచ్చు. అంటే అందరూ ఏం చేస్తారు, IIT బొంబాయి, IIT ఫస్ట్ 5 IITస్లో పెడతారు, లేకపోతే నెక్స్ట్ 3 నిట్స్, నిట్ తిరుచిరాపల్లి, నిట్ వరంగల్, నిట్ సూరత్కల్ ఉన్నాయి స్టాండర్డ్. అందుకని కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ 5 కంప్యూటర్ సైన్స్ పెడతారు, ఈ 3 కంప్యూటర్ సైన్స్ పెడతారు. ఏది ఫస్ట్ వస్తే దానిలో జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంట్రెస్ట్ లేదు అంటే నెక్స్ట్ రౌండ్ కల్లా వెయిట్ చేయొచ్చు. అంటే ఇది కామన్ కౌన్సిలింగ్, దాన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు. అంటే ఆ విద్యార్థికి ఏంటంటే IITలో ఛాన్స్ ఉంటుంది, నిట్లో ఛాన్స్ ఉంటుంది, IIITలో ఉంటుంది, అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది. మీ ఈ 2.5 లక్షలు కాకుండా అంటే రాసిన వాళ్ళు తప్ప మిగతా అందరికి కూడా ఈ IIT తప్ప మిగతా అట్లా ఛాన్స్ ఉన్నట్టే. కౌన్సిలింగ్ దే ఆర్ ఎలిజిబుల్. సో దానికి కూడా ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. అది జేఈ మెయిన్స్ అనేది మెయిన్. జేఈ మెయిన్స్ అనేది మెయిన్. అంటే 12 లక్షల మంది ర్యాంక్ హోల్డర్లు కూడా అన్నిటికీ ఎలిజిబులే. 2.5 లక్షలు మాత్రం ఓన్లీ IIT అడ్వాన్స్ కి ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ వాళ్ళకి. ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ అది. ఎందుకంటే అందరూ IIT, JEE మెయిన్స్ వీటి మీద ఎందుకు పడుతున్నారు? ఇంక వేరే కోర్సెస్ లేవంటారా? అంటే ఇది ఒక డిఫరెన్స్ ఉందండి దీనిలో. ఏంటంటే IITN హైదరాబాద్, అది ఇండియాలో నంబర్ 1 అని. అంటే వాళ్ళ ప్యాకేజ్ అంటే 2 కోట్లు 3 కోట్లు జాబులు. అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు కానీ
స్టాండర్డ్ నవరత్నాలు అంటాం మనం, ఓఎన్జీసీ ఇవన్నీ. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఐఐటీస్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు మొత్తం స్క్రీన్ అయ్యి వస్తున్నారు. అంటే 8th 9th 10th స్ట్రాంగ్ ఫౌండేషన్లు ఉంటున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ స్ట్రాంగ్గా చదువుతున్నారు. ఇంత ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యి 12 లక్షల మందిలో 17,000 మంది మాత్రమే ఐఐటి జాయిన్ అవుతున్నారు కదండి. అంటే క్రీమ్ అంతా అక్కడ ఉన్నట్టు. క్రీమ్ అంతా ఎప్పుడైతే అక్కడ ఉందో అదే ఫెసిలిటీస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఐఐటి నెంబర్ 1, తర్వాత నీట్. అంటే వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ లెక్చరింగ్ అంతా డిఫరెంట్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఇంకా గ్రో అప్ చేస్తున్నారు. క్రీమ్ తీసుకుంటున్నారు, ఆ విద్యార్థులు నైపుణ్యతను పెంచుతున్నారు, స్కిల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఆ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఈ యొక్క ఎంఎన్సీ కంపెనీలు కానీ వాళ్ళు ఇంకా డెవలప్ అవడానికి మంచి వాళ్ళని తీసుకుంటారు కదండి. అంటే అందుకని ఐఐటీస్కి ఏంటంటే కొన్ని ఐఐటీస్కి మల్టీనేషనల్ కంపెనీలు కొన్నిటికి మాత్రమే వెళ్తాయి, కొన్నిటికి మాత్రమే వెళ్తాయి. అంటే వాళ్ళకి మంచి కావాలి, మంచి వాళ్ళు కావాలి, మంచి ప్యాకేజీలు ఇస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అందుకని ఐఐటి అని అంటున్నారు. అయితే ఈ ఐఐటి నీటి ఇవి కాకుండా చాలా ఆపర్చునిటీ అండి. మనం యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడ, అవన్నీ కూడా మంచివే. వీటితో పాటుగా బైపీసీ స్ట్రీమ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక్క చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి. ఏమిటంటే ఇంటర్ చదివిన తర్వాత 4 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి సెటిల్ అయిపోతాడు. 4 yearsలో 3 years చదువుతాడండి. 4th ఫస్ట్ సెమిస్టర్ జాబ్ వచ్చేస్తుంది. ప్లేస్మెంట్స్ అలా ఉన్నాయి ఈ కాలేజీలో. 4th ఫస్ట్ సెమిస్టర్ జాబ్ వస్తుంది, తర్వాత ప్రాజెక్ట్ అంటారు, ఏదో ఫార్మలే. 3 years గట్టిగా చదువుతారండి. 4వ సంవత్సరం ఓన్లీ జాబ్లు వాటికి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్సే ఇస్తారు, తర్వాత ప్రాజెక్టు అవి నడుస్తుంది, అయిపోతుంది. కానీ మెడిసిన్ చదివారనుకోండి, దానికి కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మచ్ హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి. సో ఆ ఫీల్డ్ కూడా చాలా భారీగా పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమో మెడిసిన్లు చాలా తక్కువ ఉన్నాయి, ఈ మధ్య బాగా పెంచారు. అయితే దాంట్లో ఎక్కడ తేడా వస్తుందంటే ఎవరైతే ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నారో, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఎంబీబీఎస్ ఈ మెడికల్ ఫీల్డ్కి వెళ్తారు. ఎందుకు రీజన్ అంటే 4 సంవత్సరాలు సెటిల్ అవ్వరండి. మెడిసిన్ అనేది 5 నుండి 6 సంవత్సరాలు పడుతుంది హౌస్ సర్జన్. ఆ తర్వాత నార్మల్ డాక్టర్ అంటే మనమే వెళ్ళాం, అదేంటి ఏం స్పెషలైజేషన్ లేదు అంటే ఆయన ఏం స్పెషలైజేషన్ అని అడుగుతారు. ఇప్పుడు నార్మల్ ఒక నార్మల్ దుకాణంలో పనిచేసే ఆయన కానీ, లేకపోతే ఏదైనా మార్కెట్లో కానీ, ఆరు ఏదైనా వ్యాపారవేత్త మామూలు ఎంప్లాయీ కానీ ఎవరైనా ఆ డాక్టర్ దగ్గరికి కదా అని అంటారు. అట్లా అంటే వాళ్ళు మామూలు డాక్టర్లు కూడా చాలా 100% చాలా పర్ఫెక్ట్ అండి, కానీ స్పెషలైజేషన్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఏదైతే బోన్ స్పెషలిస్ట్ కానీ, న్యూరో స్పెషలిస్టులు కానీ, అందుకని ఏం చేస్తారు 5 సంవత్సరాల్లో మనకి 6 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ చదువు అవ్వదు, ఇంకో 2 సంవత్సరాలు వస్తుంది, ఎండి చేయాలి, సూపర్ స్పెషాలిటీ కావాలి. అంటే ఒక ఇంటర్ విద్యార్థి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ సెటిల్ అయితే 8 సంవత్సరాల్లో డాక్టర్గా సెటిల్ అవుతారు. అంటే 4 సంవత్సరాలు ఎక్స్ట్రా బర్డెన్ ఫర్ ది పేరెంట్స్ స్టూడెంట్ కూడా. అందుకని ఈ పేరెంట్స్ ఏమవ్వాలి, వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండాలి, ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత అయితే విద్యార్థులు ఏంటంటే పేపర్ చూసి డిఫికల్టీ లెవెల్స్ ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్కి కూడా ఏంటంటే యావరేజ్, బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ఆర్ ఈజీ, మోడరేట్, టిపికల్ క్వశ్చన్స్ అని అంటామండి. అయితే ఒక్కడ గుర్తుంచుకోవాలంటే అందరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్లు చూస్తూ అరే ఇవి చాలా టిపికల్ అనుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఒకవేళ జేఈ మెయిన్స్ అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్లో 10 నుండి 12 యావరేజ్ స్టూడెంట్ రీచ్ అయ్యేటట్టు ఉంటాయి, అది ఒకటి గమనించాలి. ఈ 10 నుండి 12 క్వశ్చన్లు చేస్తే వాళ్ళకి మంచి ర్యాంకు, మంచి పర్సెంటేజ్ 98% అండ్ అబోవ్ వస్తుంది అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ఎగ్జామ్లో అరౌండ్ 40 to 45% ఏ ఎగ్జామ్కైనా సరే, పర్టికులర్ జేఈ మెయిన్స్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు చదివిన కాన్సెప్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలిన క్వశ్చన్లు కూడా జేఈ మెయిన్స్ గత 3 సంవత్సరాల పేపర్లు గమనిస్తే అన్ని కాన్సెప్ట్ ఫండమెంటల్ బేసిక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. కానీ 10 నుండి 12 మాత్రం చేసి ఈజీ, లెంతీ కాకుండా నార్మల్గా చేసేయచ్చు. అదే మిగిలిన 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు బేసిక్ కాన్సెప్టే, కానీ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని గమనించండి. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మాత్రం 50% అబోవ్ వెరీ ఈజీ క్వశ్చన్స్, 50% అబోవ్ ఈజీ క్వశ్చన్స్, 50% క్వశ్చన్స్ టిపికల్ ఉంటున్నాయి కానీ నాట్ లెంతీ. మ్యాథ్స్లో ఒక్కటే తేడా వస్తుంది ఏంటంటే లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది మెయిన్స్ అండి. ఇక అడ్వాన్స్లో చూసుకుంటే 30 to 40% నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, మిగిలిన హార్డ్. అదే ఎంసెట్లో చూస్తే 25% మాత్రమే హార్డ్ ఉంటాయి,
అవి వదిలేసి మిగతా 75% క్వశ్చన్ రాసినా సరే బ్రహ్మాండమైన కాలేజ్, మంచి ర్యాంక్ వస్తుందండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. రావు గారు, అలాగే స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? స్కిల్స్ అంటే ఏం లేదండి, వాళ్ళకి పర్టికులర్లీ ఏ ఎగ్జామ్కైనా సరే మ్యాథమెటికల్ బేసిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అది బైపీసీ స్టూడెంట్కి అయినా వచ్చు, ఎంపీసీ అయి ఉండొచ్చు, సిఈసి అయి ఉండొచ్చు, ఎంఈసీ అయి ఉండొచ్చు, ఎవరికైనా. ఇవాళ రేపు ఏంటంటే అన్నీ కంప్యూటర్ బేస్డ్ అయిపోయినాయి, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్. కాబట్టి 10th క్లాస్ 8th 9th 10th బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేది అందరికి ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ది కోర్స్ దే విల్ జాయిన్ ఇన్ ఇంటర్. ఆ మూడిట్లో 8th 9th 10th బేసిక్ మ్యాథమెటిక్స్ మాత్రం అందరికి వస్తే చాలా మంచిదండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే.